ఏ సీజన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి? సమ్మర్ సీజన్లో మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇట్లా డ్రై కాకోకుండా ఇట్లా చెమటలు బట్టి తడిచిపోయి దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంటు పోయింది అనుకోండి ఫర్ సపోజ్, సో స్ప్రే కొట్టేసుకోండి. మరి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎన్ని రోజులు ఉండాలి హాస్పిటల్లో? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం లేదు బ్రో, మన సబ్స్క్రైబర్స్కి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. మెయిన్ డౌట్ ఇది, బిగ్ డౌట్, చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, ఇవన్నీ మాకు తెలుసు బ్రదర్, ఇవన్నీ పక్కన పెట్టు. మాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఏ సీజన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అదొకటి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది నెక్స్ట్, ఈ సమ్మర్లో మరి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఓకే, సీజన్ వైజ్ అనేది ఏమి ఉండదు మ్యాక్సిమం. సో చాలామంది అనేది సమ్మర్ సీజన్లో చేయించుకోవడానికి ఇష్టపడరు. వింటర్ సీజన్లో అయితే బాగుంటుంది, చలికాలంలో బాగుంటుంది, ఇట్లా ఇబ్బందులు ఉండవు. సమ్మర్ సీజన్లో అయితే ఇబ్బంది అని మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఏ సీజన్ అనేది అట్లాంటి ఏమి ఉండదు. సో మన టైం బట్టి, ఇప్పుడు మనకి టైం అనేది ఉంది, నువ్వు 10 రోజులు 15 రోజులు అనేది టైం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను అంటే మటుకు తర్వాత నుంచి అనేది రెగ్యులర్ లైఫ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. విత్ కవర్ అంటే క్యాప్ యూస్ చేసి మనం బయటికి వెళ్ళొచ్చు. ఫస్ట్ 1 వీక్ అనేది సర్జికల్ క్యాప్ అనేది యూస్ చేసి, అంటే బయటికి వెళ్ళొచ్చు అంటే ఎండలో అట్లా తిరగకూడదు. సో చిన్నగా బయటికి తిరగచ్చు, ఇంటి బయటికి వెళ్ళొచ్చు, డస్ట్ లేని ప్రదేశాల్లో తిరగచ్చు, నార్మల్గా ఉండొచ్చు. సీజన్ వైజ్ అనేది ఏముండదు, అన్ని సీజన్లో చేయించుకోవచ్చు. సమ్మర్ సీజన్లో మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ చెమట పట్టడం జరుగుతుందండి. ఇప్పుడు మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సర్జరీ చేసిన దగ్గర స్వెట్టింగ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయండి. సైంటిఫిక్గా వర్డ్స్ అని ఏం వాడను, సింపుల్గా చెప్పేస్తాను. మనకి ఇన్ఫెక్షన్ అంటే కురుపులు లాగా అనేది అక్కడ అనేది రావడం జరుగుతుంది. ఆ కురుపులు లాగా రావడం వల్ల ఏమైందంటే పెట్టిన గ్రాఫ్స్ అనేది చెరిగిపోతాయి, అంటే పుండ్లు పడిపోతాయి. ఆ పుండ్లు మారడం కోసం, మనకి పెట్టిన హీల్ అవ్వడానికి కోసం ఇవన్నిటికీ చాలా టైం పడుతుంది. పెట్టిన గ్రాఫ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఫస్ట్ 10 days అనేది ఒక మినిమం ఫ్యాన్ స్పీడ్ కింద మనం మెయింటైన్ చేసుకుంటూ స్వెట్ లేకుండా సైలెన్స్ స్ప్రే అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా చెమట వస్తుందని మనకు అర్థమైతే వెంటనే సైలెన్స్ స్ప్రే అనేది, ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేశారో అక్కడ గ్రాఫ్స్ మీద అనేది సైలెన్స్ స్ప్రే అనేది యూస్ చేసుకుంటూ ఉంటే మన ఫ్యాన్ కింద ఉన్నా సరే కంపల్సరీగా అనేది మనం హ్యాపీగా అనేది మన గ్రాఫ్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గ్రాఫ్స్ ఎక్కడికి వెళ్ళవు. సింపుల్ టెక్నిక్ అండి. చెమట పట్టింది, స్ప్రే ఇస్తారు, సైలెన్స్ స్ప్రే కొట్టేసుకోవచ్చు. సో మామూలుగా అనేది 2 hours-కి ఒకసారి అనేది స్ప్రే చేసుకోమంటారు. ఇప్పుడు మీకు గంట కల్లా చెమట పట్టింది, కరెంటు పోయింది అనుకోండి ఫర్ సపోజ్, సో స్ప్రే కొట్టేసుకోండి. దానివల్ల అనేది స్వెట్ అనేది రాదు, ఇన్ఫెక్షన్ అనేది చేరదు. ఒకవేళ స్వెట్ ఉన్నా సరే మన కింద కారిపోతుంది కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ ఏసీ, కొంతమంది ఇళ్ళల్లో ఏసీ ఉంటుంది. ఆ ఏసీ కింద, ఫ్యాన్ కింద డైరెక్ట్గా కాకుండా కొంచెం దూరంగా ఆ గ్రాఫ్స్ మనకి ఎట్లా అంటే డ్రై అవ్వకూడదు, స్వెట్ ఉండకూడదు, ఇవన్నీ ఉండకుండా ఉంటే మటుకు ఈ కంపల్సరీగా అనేది ఏ సీజన్లో చేయించుకున్నా సరే మన గ్రాఫ్స్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఫస్ట్ 15 days అనేది మనం సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ హెడ్ వాష్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ పద్ధతిలో హెడ్ వాష్ చేసుకుంటే, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా హెడ్ వాష్ చేసుకోవాలి. ఇలా కానీ మెయింటైన్ చేసుకుంటే సీజన్ వైజ్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవాలనే భ్రమంలో ఉండొద్దు. ఏ సీజన్లో అయినా సరే ఫస్ట్ 10 days లేదా 15 days అనేది హెడ్ వాష్ చేసేంత వరకు జాగ్రత్తగా ఉండి మనం మెయింటైన్ చేసుకుంటే సీజన్తో పని ఉండదు, ఎప్పుడన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. ఇంకొక డౌట్ బ్రదర్ నాకు, ఇప్పుడు ఏదైనా హాస్పిటల్స్కి వెళ్తే ఏదైనా వేరే ట్రీట్మెంట్ చేసుకోవాలంటే 2 days 3 days హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. మరి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎన్ని రోజులు ఉండాలి హాస్పిటల్లో? ఓకే, బాల్నెస్ కొంత ఈ లెవెల్లో అయితే 1 day, కొద్దిగా ఇంకొంచెం లెవెల్లో అయితే 1 day. ఈ లెవెల్ అంటే ఇక్కడ నుంచి ఈ లెవెల్ అంటే గ్రేడ్ లెక్క అనుకోండి. మామూలుగా అయితే ఎక్కువ బాల్నెస్, ఎంత బాల్నెస్ ఉంది చివరి దాకా అంటే 2 days. లేదు నాకు తక్కువ బాల్నెస్ ఉంది అని అంటే 1 day, అంటే 4,500 అయినా సరే సింగిల్ డేలో చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉదయం 10కి మొదలు పెడతారు, ఈవినింగ్ 8-8:30 కల్లా కంప్లీట్ చేసేస్తారు.
ఇంకా ఎక్కువ గ్రాఫ్స్ పడుతున్నాయి అని అంటే కంపల్సరీగా మటుకు మన కండిషన్ కూడా, మన హెల్త్ కండిషన్ కూడా, మన బ్లడ్ క్లాటింగ్ టైమింగ్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ ఉన్నా సరే సింగిల్ డేనే సర్జరీ అనేది చేయకుండా డబుల్ డే చేస్తారు. అంటే గ్రాఫ్స్ బ్లీడింగ్ ఎక్కువైనా సరే మనకి 2 days అనేది సర్జరీ చేయడం జరుగుతుంది. కొంతమందికి 2 days చేస్తారు, కొంతమందికి సింగిల్ డే చేస్తారు. ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే మటుకు హార్ట్ బీట్ ఎక్కువైనా, టెన్షన్ ఓవర్ టెన్షన్ ఎక్కువైపోయినా సరే మనకి సర్జరీ అనేది స్టార్ట్ చేసి మరుసటి రోజు కానీ లేదంటే 1 week తర్వాత కానీ అనేది డాక్టర్స్ అనేది అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ బ్రో, చాలా చక్కగా చెప్పారు. ఏ సీజన్లో అయినా ట్రాన్స్ప్లాంట్ చేయించవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. ఓన్లీ గ్రాఫ్ట్కి ఇట్లా డ్రై కాకోకుండా ఇట్లా చెమటలు బట్టి తడిచిపోయి దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి బ్రదర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరు కంగారు అయితే పడకండి. అసలు ఏ సీజన్ అనేది ఏం లేదు. మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉందో ఆ టైంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. ఈవెన్ ఒక 5 or 10 days లోపల మీరు నార్మల్ అయిపోతారు. తర్వాత ఎలా తిరిగినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ వాష్ క్లియర్ అయిందంటే 7 to 10 daysలో ఫస్ట్ వాష్ అయిపోతుంది. క్లియర్ అయిందంటే హ్యాపీ, అంతే, నువ్వు నార్మల్ అంతే. ఏమంటే కొన్ని రకాల బర్డన్స్ తీసుకోకూడదు, అదొక్కటే. నువ్వు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, కానీ స్వెట్ ఉండకూడదు. కొన్ని స్ట్రెస్, బాడీకి స్ట్రెస్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెస్ లేకోకుండా చూసుకోవాలి. ఇదొక్కటి మీరు తెలుసుకోండి. సో అంతే కదండి. సో చాలామంది ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మేము ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తూ ఉన్నాము. చాలా ఏళ్ళ నుంచే ఛానల్ అనేది ఉండడం జరిగింది. మీ సపోర్ట్ కూడా ఇలానే ఇస్తే మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. నాకు ఈ టాపిక్ మీద మీకు వీడియో చేయండి, మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని అంటే మటుకు కంపల్సరీగా వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అన్న సైనింగ్ ఆఫ్. బాయ్.